హాయ్ అండి. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. ఈరోజు ఏం లేదండి, మీ ముందుకి పచ్చి పులుసు ఎలా తయారు చేయాలో చూపించాలనుకుంటున్నాను. మీకు అందరికైతే ఆల్రెడీ వచ్చే ఉంటుంది. ఇది నా స్టైల్లో ఎలా ఉందో ఒకసారి అయితే ట్రై చేయండి. పల్లీలతో చేసి చూపిస్తున్నానండి. చూడండి, పల్లీలు తీసుకోవాలి ముందుగా. అందులో కొంచెం జీలకర్ర, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకున్నానండి. కొంచెం ఉప్పు, వన్ బై వన్ ప్రాసెస్ అండి అది. అందులో మంచిగా వాష్ చేసుకొని ఒక 4-5 పచ్చిమిర్చి, అంటే మీరు కారానికి ఎంత తింటే అంత, ఓకేనా. అది మంచి మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. మీకు ఇంకా ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ పల్లీలు తీసుకోండి. అందులో కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని మంచిగా వేసుకోండి. అంటే మీకు వాటర్ కంటెంట్ అనేది ఎంత కావాలో, అంటే ఎక్కువ కావాలంటే కొంచెం పల్లీలు ఎక్కువ వేసుకోండి. చింతపండుది కూడా కొంచెం ఎక్కువ సైజు పెంచుకొని పులుపు వేసుకోండి. నేనైతే ఒక నలుగురికి సరిపడగా చెప్పాను. ఆ రెండు మంచిగా వాటర్ వేసుకొని మంచిగా కలిపి పెట్టుకున్న తర్వాత పోపు పెట్టుకోవాలండి. గిన్నెలోకి ఆయిల్ పోసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, పోపులది అయితే ప్రాసెస్ మీకు తెలుసు కదా. ఎండుమిర్చి, కరివేపాకు మంచిగా చిటపటలాడాలి అవి. ఆవాలు చూసారు కదా, వన్ బై వన్ ప్రాసెస్ ఎంతో ఈజీ అండి. అసలు నాకు తెలిసి ఒక 10 మినిట్స్ కూడా పట్టదేమో ఈ వంటకి. కరివేపాకు ఓకే, మొత్తం పోపు అయిపోయినాక పోపును అలాగ అందులోకి వేసుకోవాలి మంచిగా వేగినాక. కొంచెం చూడండి, ఆనియన్స్ పక్కకు పెట్టుకున్నాను నేను కట్ చేసి. నచ్చిన వాళ్ళు వేసుకోండి, నచ్చకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు. ఎక్కువగా నాకు ఎన్ని ఇష్టమో అన్ని వేసుకున్నాను నేను. అలాగే కొంచెం కొత్తిమీర, ఉప్పు కూడా చూసుకోండి సరిపోయిందో లేదో. ఎవరైనా నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ చేయండి దయచేసి, ఓకేనా. ఇంకొంతమందికి వీడియో ఫార్వర్డ్ అవుతుంది, ఓకేనా ఫ్రెండ్స్. మీరందరూ కూడా ఇలానే ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి, అందరికీ బాయ్.